ఈరోజు నేను ఏం వండుతున్నానో తెలుసా? దమ్ బిర్యానీ కాదు, చికెన్ బిర్యానీ కాదు. నాకు నచ్చినైన ఉల్లిపాయల పులుసు. టమాటా 2 ఉల్లిపాయలు ఉంటే చాలు, కూర రెడీ అయిపోతుంది అనమాట. ముందుగా గిన్నె పెట్టేసుకొని నూనె వేసుకొని వేడైన తర్వాత జీలకర్ర, వెల్లుల్లి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసేసుకొని బాగా కలుపుకోవాలి. టమాటా కోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా మగ్గించుకుందాం. మూత పెట్టి మగ్గించుకోవాలి. సన్న సెక మీద మగ్గించుకుంటే బాగా మగ్గుతాయి అన్నమాట, లేదంటే మాడిపోతాయి. తెలిసిందే కదా మీకు, నేను కొత్తగా చెప్పేదే ఉందిలేండి. ఇప్పుడు మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు చూడండి, మంచిగా మగ్గినాయి కదా. ఇంకా మగ్గాలి. ఇప్పుడు ఉప్పు వేసుకుంటే బాగా మగ్గుతుంది అనేసి ఉప్పు, పసుపు, గరం మసాలా చేశాను. అది ఎట్లా అంటే కొన్ని ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఒక ఎండుమిర్చి వేసి గరం మసాలా చేసా. ఈ కూరలో అది వేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఉప్పు, పసుపు వేసి బాగా కలిపాను కదా. ఇప్పుడు ఆ గరం మసాలా కూడా వేసుకొని కొంచెం కారం కూడా వేసుకోవాలి. ఇదైతే కారం, గరం మసాలా ఇప్పుడు వేసేసుకుందాం మనం. చాలా బాగుంటుంది. నచ్చితే ట్రై చేయండి. సింపుల్గా అయిపోతుంది. ఎక్కువ ఐటమ్స్ కూడా అవసరం లేదు. చిన్నపిల్లలు, బ్యాచిలర్స్ ఎవరైనా చేసేయచ్చు. ఈ గరం మసాలా వేసేసుకొని, గరం మసాలా ఇది ఉన్నా పర్వాలేదు, మామూలు ఇంట్లో గరం మసాలా ఉన్నా పర్వాలేదు. నేను చూడండి వంట చేసేటప్పుడు నేను పాటలు పాడుకుంటా, లేకపోతే పాటలు వినుకుంటా, ఇంటికాడ వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ చేస్తూ ఉంటాను అనమాట. ఇప్పుడు కొంచెం చింతపండు, ఒక పెద్ద టమాటా, కొత్తిమీర మొత్తం కలిపి వేసేసుకొని మగ్గించుకోవడమే. బాగా మగ్గిన తర్వాత ఈ పులుసు అంతా చింతపండుకి బట్టి, చింతపండు తడిపి నానబెట్టా నేను. వాటర్లో వేసి కాదు, కడిగేసి అలా టమాటాలో పెట్టేసి అదే మంచిగా మెత్తగా అవుతుంది. అప్పుడు టమాటాలతో పాటు చింతపండు కూడా వేసేస్తే మనకి పులుసు పిసకన అవసరం లేదనమాట. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేసుకోవాలి. మగ్గిన తర్వాత చూడండి, ఈ మసాలా అంతా దీనికి పట్టింది కదా. ఈ మసాలా అంతా కూరకి బాగా పట్టాలంటే వాటర్ వేసుకోవాలన్నమాట. వాటర్ వేసి ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే మనకి దగ్గరికి కావాలంటే దగ్గరికి, లేదా పులుసుగా కావాలన్నా కూడా బాగుంటుంది. ఇది అన్నంలోకి, చపాతీలోకి, పూరీలోకి బాగుంటుంది. ఇక్కడ కబోసులు ఉంటాయి, వాటితో తిన్నా కూడా బాగుంటుంది అనమాట. ఇక్కడ ఎవరైనా ఉంటే ఇట్లా ట్రై చేయండి. పుల్లగా చాలా బాగుంటుంది. సింపుల్ ఐటమ్సే కాబట్టి చాలా చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనకి కూర రెడీ అయిపోయింది. ఇంకా వేడివేడిగా తినేయడమే.